ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రాలు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేసి మా అందరికీ మంచి నిద్రను అనుగ్రహించి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ ఉదయకాలమున, ఈ బుధవార కాలమున సజీవ సంఖ్యల్లో మా అందరినీ కూడా మీ పాద సన్నిధిన నిలిపిన విధానాన్ని బట్టి స్తుతులు ప్రభువా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది ఈ రోజును చూడాలని ఆశపడినప్పటికీ అయా వారికి లేనటువంటి మహాధన్యత మాకు దయచేసినందుకు కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 13వ వచనము. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు అని తండ్రి భక్తుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా ఈ ఉదయకాలంలో తండ్రి మేమందరమును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవునయ్యా, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఎవరైతే యథార్థముగా ఈ లోకములో ఈరోజు జీవిస్తూ ఉంటారో అయ్యా, వారికి కలిగినటువంటి కష్టదినములన్నిటినీ పోగొట్టి వారికి నెమ్మది కలగజేస్తాను అంటున్నారు తండ్రి. అయ్యా, మీ యొక్క వాగ్దానమును, మీ యొక్క మాటను ఈ ప్రార్థనలో ఉంటున్న ప్రతి బిడ్డ జీవితంలో సఫలపరచండి తండ్రి. వారికి కలిగిన ప్రతి కష్టము నుంచి, వారికి పొందుకుంటున్నటువంటి ప్రతి బాధ నుంచి అయ్యా వారికి విడుదల దయచేసి అయ్యా ఈ రోజంతను ముఖ్యంగా తండ్రి రానున్న రోజులను కూడా నెమ్మదిగా వారు జీవించుటకు సహాయం దయచేయండి. మీ అందు ఆనందించే భాగ్యమును అనుగ్రహించండి తండ్రి. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున తండ్రి దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాము. అయ్యా, ఈ రోజంతను మీ పాద సన్నిధిని పెడుతున్నామయ్యా. మీకు ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా, మీకు విరోధంగా మేము జీవించకుండా సహాయము దయచేయండి తండ్రి. మీ తలంపుల చేత, మీ నడిపింపు చేత అయా మా యొక్క జీవితాన్ని ఈ రోజంతను కూడా ముందుకు సాగులాగున కృప దయచేయండి తండ్రి. అయా, మా ప్రతి పనిని కూడా దీవించండి. మేము చేస్తున్నటువంటి మా పనులలో మాకు ఆశీర్వాదాలు దయచేయండి. అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకము కూడా తొలగించబడి మేమందరము కూడా సారాళముగా ముందుకు వెళ్ళే కృప దయచేయండి. అయ్యా, ఎవరైతే ఆగిపోయిన పనులను బట్టి దుఃఖిస్తున్నారో ఆ పనులన్నీ కూడా ఈ రోజున మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయము దయచేయండి. అయ్యా, నూతనంగా ఎవరైతే ఈరోజు కార్యాలు ప్రారంభిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఏ లోటు, ఏ లేమి లేకుండా సమృద్ధిని దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము. మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కృప దయచేయండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు ఆయా బిడ్డలకు ఆ రిపోర్ట్స్లో, ఆ ఆపరేషన్స్లో, ఆ డెలివరీస్లో మీరు సహాయం దయచేయండి నాయన. ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు, ఎగ్జామ్స్ రాయబోతున్నారు, జ్ఞానము దయచేయండి, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి. ఈ రోజున మేమందరము కూడా ఈ లోక సంబంధమైన ఏ యొక్క క్రియలో పాలి భాగస్తులు అవ్వకుండా అయ్యా మేమందరము కూడా సాక్ష్యాన్ని కాపాడుకునే కృప దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. అయా, గృహములలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని భద్రపరచుమని కూడా బ్రతిమాలుకుంటున్నాం దేవా. నెమ్మదికరమైన ప్రశాంతమైన జీవితాలు మాకు దయచేయండి తండ్రి. అయా, అర్థం చేసుకునే హృదయం, ప్రేమించే హృదయం, క్షమించే హృదయాన్ని కూడా మాకు అనుగ్రహించండి. మాకు మీరు అనుగ్రహించిన ఈ నిమిషాలలో ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయకుండా కాపాడుకునే కృప దయచేయండి ప్రభువా. ముఖ్యంగా మా ప్రతి మార్గమును కూడా ఆశీర్వదించండి. మా రాకపోకలలో మీ రక్షణ మాకు దయచేయండి. ఏ అపాయము, ప్రమాదము మాలో ఉన్న ఏ ఒక్కరికి సంభవించకుండా
మార్గమందు ఏ యొక్క సమస్యలు రాకుండా మీరే మా ప్రయాణాలన్నిటినీ సురక్షితంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించమని, ఆశీర్వదించమని, ఈ రోజున మేమందరము కూడా కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.